సహజీవనం మీద అలహాబాద్ హైకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. అవివాహితులైతే ఒప్పు, వివాహితులైతే తప్పు అన్నట్లుగా అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ సంచలనమైనటువంటి తీర్పుని ఎలా చూడాలంటారు మేడం? ఇది చాలా మంచి తీర్పు అండి. అసలు అలహాబాదు ఆ ప్రదేశంలోనే ఏదో ఉంది. ఓకే. ఒకప్పుడు రాజనారాయణ గారు ఇందిరాగాంధీ మీద ఆమె ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం చేసింది ఎన్నికల్లో అని చెప్పి తీర్పిస్తుంది అని కంప్లైంట్ చేస్తే ఆమె ఎన్నిక చెల్లదు అని చెప్పి అలహాబాద్ కోర్టే అప్పుడు తీర్పిచ్చింది. అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ ఇది ఆ రోజు అది ఎంత చారిత్రాత్మకమో ఆ తీర్పు ఒక మైల్ స్టోన్. అలాగే ఈరోజు ఈ సహజీవనాల పట్ల ఇచ్చిన తీర్పు కూడా అంతే చాలా గొప్పగా ఉంది. అసలు ఈ క్లారిటీ లేక చాలా మంది ఈ పాయింట్ మీద బాగా ఆడుకుంటున్నారు. ఏంటంటే సుప్రీంకోర్టే ఇచ్చింది వివాహేతర సంబంధాలు తప్పు కాదు, వివాహేతర సంబంధాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక భార్య ఇంతకుముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా భర్త వేరే మహిళతో ఉంటున్నాడండి అంటే, ఓ సుప్రీంకోర్టే చెప్పింది, నోరు మూసుకోవమ్మా, ఇంటికి వెళ్ళు, సరిపెట్టుకో, నీకు అంత ఇబ్బంది అయితే కోర్టులో కేసు వేసుకో అన్నట్టు మాట్లాడారు పోలీసులు. అలాగే కోర్టుల్లో కూడా దాదాపు అలాగే మాట్లాడారు. న్యాయం తెలిసిన వాళ్ళు, చట్టం తెలిసిన వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు. కానీ దానికి చెంపపెట్టులాగా ఈరోజు ఈ తీర్పు రావటం ఎంత శుభపరిణామం అంటే, ఏంటి అసలు విషయం ఏంటి అంటే, ఇప్పుడు సహజీవనాలు ఎవరు చేయొచ్చు ఎవరు చేయకూడదు అనే దానికి సంబంధించి నెత్తి నోరు కొట్టుకుని గొంతులు చించుకుని మాట్లాడితే మాలాంటి వాళ్ళ మాట లెక్క రాకుండా అయిపోయింది. ఏంటి అంటే, మైనర్లు సహజీవనం చేయకూడదు, మేజర్లు సహజీవనం చేయటానికి అర్హులు. ఇది మొదటి మాట. వివాహం కానప్పటికీ అసలు వివాహం అయితే అసలు వివాహమే అంటాం కదా, సహజీవనం అని ఎందుకు అంటాము? ఒక స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి ఉండటాన్ని సహజీవనం అంటారు. అయితే ఈ సహజీవనానికి ఉన్న అర్హత ఏంటి అని చూసుకుంటే వయసు ఒక అర్హత. ఆ వయసు ఏంటి అంటే ఇద్దరు మేజర్ అవ్వాలి, ఇద్దరు కూడా మేజర్లు అవ్వాలి. అంటే ఏంటి, అమ్మాయికి 18 ఏళ్ళు దాటాలి, అబ్బాయికి 21 ఏళ్ళు దాటాలి. ఇది సహజీవనానికి వయసుకు సంబంధించిన విషయం. ఇక ఆ తర్వాత వయసుకు సంబంధించి వీళ్ళకి అమ్మాయికి 18 ఏళ్ళు దాటిన తర్వాత అబ్బాయికి 60 ఏళ్ళు దాటొచ్చు, పురుషుడికి 70 ఏళ్ళు దాటొచ్చు. అది పెద్ద ప్రశ్నార్థకం కాదు. అయితే ఇంకొకటి ఏంటి అంటే, వీళ్ళు వివాహితుల అవివాహితుల, వీళ్ళు మేజర్లు అయినంత మాత్రాన వివాహితుల అవివాహితుల అనేది ఉంటుంది. ఇద్దరు అవివాహితులు మేజర్లు అయితే గనక వాళ్ళు సహజీవనం చేయొచ్చు. అయితే ఈ వివాహితులు అవివాహితులు అనేది ఏంటి అంటే, ఒక స్త్రీ పురుషుడు వేరు వాళ్ళతో పెళ్లిళ్ళు అయి ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఆ పెళ్లి బంధంలో నుంచి ఆ స్త్రీ కానీ, ఈ పెళ్లి బంధంలో నుంచి ఈ పురుషుడు కానీ వచ్చేసి మేము సహజీవనం చేస్తాము అంటే కుదరదు. ఎందుకంటే మీరు పెళ్లి అనే ఒక వ్యవస్థలో మీరు ముడిపడి ఉన్నారు, ఒక టైలో ఉన్నారు, మీరు ఒక ముడిలో ఉన్నారు, మీరు పెళ్లి 3 ముళ్ళ బంధంలో ఉన్నారు. మీరు ఉన్నప్పుడు మీరు ఆ ముళ్ళు ఇప్పుకోకుండా, విడాకులు తీసుకోకుండా మీరు ఇంకొకరితోటి కలిసి ఉండడం కానీ ఇంకో పెళ్లి చేసుకోవటం కానీ కుదరదు అని చట్టం ఎప్పటి నుంచో చెప్తుంది. చట్టంలో ఇది క్లియర్గా ఉంది. కానీ కొంతమంది తెలివైన లాయర్లు, దుర్మార్గులైన భర్తలు, దుర్మార్గులైన భార్యలు కొంతమంది చేసింది ఏంటి అంటే, ఈ మధ్యకాలంలో ఒక 7-8 సంవత్సరాల నుంచి కంపు పెంట చేసి పారేశారు. ఏంటి అంటే, వీళ్ళు ఈ పెళ్లి బంధంలో నుంచి బయటికి రాకోకుండా ఆ భార్య వద్దు, ఈ భర్త వద్దు, మేము కలిసి ఉంటాం. మనకి బాగా ఈ మధ్యకాలంలో ఈ ఒక కేసు ఒక 4 సంవత్సరాల నుంచి నాంతా ఉన్న కేసు ఏంటి అంటే, నరేష్ పవిత్ర లోకేష్ కేసు. అటు పవిత్ర లోకేష్కి విడాకులు కాలేదు, ఇటు నరేష్కి విడాకులు కాలేదు. కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారు. ఈ కలిసి ఉండటాన్ని భార్య వ్యతిరేకించింది. ఎవరు? నరేష్ భార్య వ్యతిరేకించింది, అటు పవిత్ర లోకేష్ భర్త వ్యతిరేకించాడు. కానీ పవిత్ర లోకేష్ భర్త ఎందుకో ఆయన సైలెంట్ అయిపోయాడు. కానీ ఈమె మటుకు దీన్ని ఛాలెంజ్ చేస్తూనే ఉంది, నరేష్ వైఫ్. అయితే దుర్మార్గం ఏంటి అంటే, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి అనుకోండి, వాళ్ళకి మీడియా దగ్గర నుంచి వ్యవస్థలో ఉన్న పెద్ద మనుషుల దగ్గర నుంచి
ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి జేజేలు కొడతారు, ఉమ్, వాళ్ళని ఆమోదిస్తారు, వాళ్ళ బంధాన్ని ఆమోదిస్తారు. ఉమ్, అది కుదరదు. వాళ్ళు ఎంత నీకు కావాల్సిన వాళ్ళైనా, నీకు ఎంత ఇష్టమైన వాళ్ళైనా, వాళ్ళు ఎంత డబ్బులున్న వాళ్ళైనా, వాళ్ళు ఎంత పలుకుబడి ఉన్న వాళ్ళైనా సరే, ఉమ్, వాళ్ళు ఒక చట్ట వ్యతిరేకమైన పని చేస్తుంటే చట్ట వ్యతిరేకమైన పనే అది. ఉమ్, కానీ అది ఎవరంటే వాళ్ళు క్వశ్చన్ చేయడానికి కూడా లేదు దీంట్లో. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి 4 పెళ్లిళ్ళు 5 పెళ్లిళ్ళు అని మాట్లాడుతున్నారు కదా, ఉమ్, అక్కడ ప్రశ్నించాల్సింది ఎవరు అంటే ఆ భార్య ప్రశ్నించాలి. ఉమ్, ఆయన తాలూకు భార్యలు ఎవరైనా ఉంటే ఉమ్, మాకు విడాకులు అవ్వకోకుండా ఆయన వేరే వాళ్ళతో ఉంటున్నాడు అని ఆ భార్య ముందుకు రావాలి. ఉమ్, ఆ భార్య ముందుకు వచ్చిన తర్వాత మాలాంటి వాళ్ళు కూడా మాట్లాడతారు. ఉమ్, ఇది రాజకీయాలకు వాడుకోవటానికి కుదిరే వ్యవహారం కాదు ఇది. ఉమ్, కానీ నైతికత రాజకీయాల్లో పట్టింపే కాదని నేను అనట్లా. ఉమ్, కానీ ఈ నరేష్ పవిత్ర లోకేష్ విషయం దగ్గరకు వచ్చేసరికి ఆ భార్య అబ్జెక్షన్ చేసినప్పుడు, ఇప్పుడు ఆ భార్యకి కన్సెంట్ ఉందనుకోండి, నా భర్త ఎవరితో ఉన్నా పర్వాలేదు, ఉమ్, నేను చట్టం తలుపు తట్టను, ఉమ్, నేను ఎక్కడ మీడియాలో మాట్లాడను, నేను నర్మగర్భంగా ఒప్పుకుంటాను. ఉమ్, ఎందుకంటే నేను చెయ్యలేననో లేకపోతే ఆయన ఏం చేసినా నాకు పర్వాలేదు అనో ఆ భార్య ఊరుకున్నంత వరకు ఎవరు మాట్లాడడానికి లేదు. ఉమ్, కానీ ఆ భార్య బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత ఉమ్, మాట్లాడవచ్చు ఆ విషయంలో. ఇప్పుడు ఆ రోజు వాళ్ళు చెప్పుకున్నది ఏంటి, వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది కదా అని ఎన్నోసార్లు ఆ పెద్ద మనిషి మాట్లాడటం విన్నాం. ఉమ్, అలాగే ఫంక్షన్స్కి వాళ్ళిద్దరిని కలిసి పిలవటము, వాళ్ళ భార్యాభర్తలుగా సంబోధించటము. ఇప్పుడు దువ్వాడ సీను దివ్యల మాదిరి విషయం కూడా అంతే. వాళ్ళని దంపతులుగా పిలుస్తున్నారు, దంపతులని మాట్లాడుతున్నారు వాళ్ళ గురించి. ఇది చాలా తప్పు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. నేను అదే ముందే చెప్పాను, వాళ్ళు మనకు ఎంత ఇష్టమైన వాళ్ళైనా కావచ్చు, ఉమ్, మన దృష్టిలో వాళ్ళు వేరే విషయాల్లో మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా ఈ విషయంలో వాళ్ళు చేసేది, వాళ్ళు ఒక బంధంలో నుంచి బయటికి రాకోకుండా సహజీవనాలు కానీ పెళ్ళని కానీ కలిసి ఉండటానికి వీలు లేదు. ఓకే. చట్టం ఒప్పుకోదు దానికి. ఉమ్, ఇది బైగమి కింద వస్తుంది. ఓకే. ఒకప్పుడు పాత రోజుల్లో మన దేశంలో కూడా బహుభార్య తత్వం ఉండేది. ఉమ్, ఒక పురుషుడు 2, 3, 4 రాజులకు ఉండేవాళ్ళు చూసారా, అది బహుభార్య తత్వమే. కానీ మనం స్వాతంత్రానికి పూర్వమే మనం ఈ చట్టం చేసుకున్నాం, బహుభార్య తత్వం ఉండటానికి వీల్లేదు. ఒక భర్తకి ఒకళ్ళే భార్య, ఒక భార్యకి ఒకళ్ళే భర్త అని. అందుకని ఇవాళ అలహాబాదు కోర్టు ఇచ్చిన తీర్పు మట్టుకు చాలా మందికి చెంపపెట్టు. నాలాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళకి ఇది ఒక రకంగా చాలా దన్నుగా ఉంది. అందుకే చాలాసార్లు కోర్టుల మీద విశ్వాసం కోల్పోయినప్పటికీ కూడా కోర్టుల మీద గౌరవం కలిగేది, కోర్టుల పైన విశ్వాసం ఉండేది. ఎందుకు అంటే చట్టానికంటే ఏది గొప్పది కాదు మన దేశంలో. ఏది ఏమైనప్పటికీ ఈవేళ వచ్చిన తీర్పు చాలా మందికి చెంపపెట్టు, కనువిప్పు అవ్వాలని నేను కోరుకుంటున్నా. మీరు ఒక బంధంలో ఉన్నప్పుడు ఆ బంధంలో నుంచి బయటకు వచ్చి ఇంకొక బంధంలోకి వెళ్ళండి. కానీ అది పెళ్ళ సహజీవనమా ఏదైనా కానీ, అలాగే వాళ్ళు ఇలా చేస్తున్నారు అని తెలిసి వాళ్ళతో సంబంధాలు, వాళ్ళని ఆ విధంగా సంబోధించటము, గౌరవించటము కూడా చాలా తప్పు. అంటే ఇది చట్ట వ్యతిరేకతని, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నదాన్ని మనమందరం పెంచి పోషించినట్లు అవుతుంది. మరి చట్టాన్ని గౌరవించాలనే చూడాలి తప్పితే ఎవరైనా సరే చట్టానికి వ్యతిరేకంగా మీకు ఇష్టమైనప్పటికీ కూడా, మీకు ఉపయోగం ఉన్నప్పటికీ కూడా. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, నరేష్ పవిత్ర లోకేష్ విషయాల్లో సినిమా పెద్దలు చాలా మంది ఎవరు మాట్లాడలేదు. మాట్లాడకపోగా వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా గుర్తిస్తున్నారు. ఆయన ఏదో గృహప్రవేశం చేసుకుంటే ఆ గృహప్రవేశానికి సాక్షాత్తు ఒక జడ్జి కూడా వెళ్ళారు. అంటే వీళ్ళు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తున్నారో చూడండి. అంటే మీడియాలో ఎలా ప్రచారం చేశాడంటే నరేష్ ఈ విషయాన్ని, విడాకులు అయిపోయినాయి అని చెప్పి చెప్పాడు. చెప్తే వీళ్ళు కూడా అది అవునా కాదా అని చూసుకోకుండా ఆ కేసు ఇంకా ఈ రోజుకి కుక్కట్పల్లి కోర్టులో పెండింగ్ లో ఉంది. ఉండగా కూడా అంటే డబ్బులు పైసామే పరమాత్మ అంటారు కదా, అలా నడుస్తుంది. అలా కుదరదు అని చెప్పినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి వాళ్ళ అలహాబాదు కోర్టుకి. ఇది మహిళలకి చాలా అవసరమైన విషయం.